హాయ్ ఆల్. ఈరోజు మండే కదా! నేను మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాను. నేను ముందుగానే కొన్ని ఆనియన్స్ ప్లస్ క్యారెట్, బీన్స్, టమోటా కట్ చేసి పెట్టుకున్నాను. మష్రూమ్ కూడా. నెక్స్ట్ నేను కొన్ని ఉల్లిపాయలు, అల్లం తీసుకొని నా దగ్గర ఉన్న రోల్లో బాగా దంచి వేశాను. నేను ప్రతిసారి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని నేను దంచే వేసుకుంటాను ఏ దాంట్లోకైనా. నెక్స్ట్ నేను ఒక కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి కొద్దిసేపు తర్వాత బాగా కాగిన తర్వాత ఆయిల్ బాగా మరిగిన తర్వాత నేను కొన్ని ఆనియన్స్ వేసుకున్నాను. ఆ ఆనియన్స్ అన్నీ మంచిగా రెడ్డిష్ కలర్ రావాలి. రెడ్ అంటే కొంచెం ఆరెంజ్ టైప్‌లో రావాల. బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ. చూడండి అన్ని ఆనియన్స్ అన్నీ లైట్‌గా మరుగుతున్నాయి. దాని తర్వాత నేను కొన్ని బిర్యానీలోకి వేసుకోవాల్సినవన్నీ చెప్తాను. చెక్క, లవంగాలు అవన్నీ నేను వేసానండి. బిర్యానీ ఆకు చూడండి మీరే రెడ్డిష్‌గా చేంజ్ అవుతున్నాయి ఆనియన్స్ అన్నీ. క్యారెట్, బీన్స్, టమోటా, చిల్లీ ఇవన్నీ నేను ఒకదాని తర్వాత ఒకటి నేను వేసేసాను కొంచెం మగ్గిన తర్వాత. ఫస్ట్ నేను మిరపకాయలు వేసాను. దాని తర్వాత ఈ మసాలాలన్నీ వేసేసాను కుక్కర్లోకి. నెక్స్ట్ నేను ఈ క్యారెట్ వేసాను. క్యారెట్ అంతా బాగా మగ్గిన తర్వాత మరి నేను బీన్స్ వేసుకున్నాను. బీన్స్, క్యారెట్ నేను ఏవేవి వేసానో అవన్నీ బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత మరి నేను టమోటా కూడా వేసాను. టమోటా కూడా బాగా మగ్గిన తర్వాత కొద్దిసేపు పెట్టాలి. ఒక 5 or 10 మినిట్స్ పెట్టిన తర్వాత ఒక 10-15 మినిట్స్ సిమ్లోనే పెట్టేసేయాలి. నేను ముందుగానే కొన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను దంచి పెట్టుకున్నాను కదా! నేను అది కూడా మిక్స్ చేస్తున్నాను. అందులోకి వేసేసాను. అది కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో మనం క్యారెట్, బీన్స్ బాగా ఉడకాలి. నేను మరి నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, పుదీనా కట్ చేసి నేను కుక్కర్లోకి వేసేసాను. మరి నెక్స్ట్ నేను మష్రూమ్స్ కొన్ని తీసుకొని నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే కొన్ని వేడి నీళ్ళల్లో వాష్ చేసి కట్ చేసి ఇప్పుడు వేస్తున్నాను అందులోకి. నెక్స్ట్ బాగా మనము కలుపుకోవాలి. ఏవేవి వేసామో అవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత నేను బాగా మిక్స్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను కొంచెం బిర్యానీ మసాలా అనేది నేను ఇంట్లో ఏం ప్రిపేర్ చేసుకోనండి. నేను బయట ప్యాకెటే నేను యూజ్ చేస్తాను. అది మీకు కూడా ఇప్పుడు చూపిస్తాను. ఆచి బిర్యానీ మసాలా నేను అది వేసాను. చాలానే వేసాను. ఎందుకంటే టేస్ట్ రావాలా, స్మెల్ కూడా బాగా మంచిగా వస్తుంది కదా వేస్తే. సో నేను ఎప్పుడు కూడా బిర్యానీ చేసినప్పుడల్లా నేను ఆ బిర్యానీ పౌడరే వాడతాను. నెక్స్ట్ టైం నుంచి నేను ఆ బిర్యానీ మసాలా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఆ బిర్యానీ మసాలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసాను. అది కూడా స్మెల్ రాకోకుండా అది బిర్యానీ పౌడర్ స్మెల్ రాకోకుండా దాంట్లోనే మిక్స్ అవ్వాలి కదా! సో ఒక 5-10 మినిట్స్ దాని తర్వాత నేను కొంచెం సాల్ట్ అంటే మనకు తగినట్టు వేసుకోవాలి. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. మేము కొంచెం సాల్ట్ తక్కువ తింటాం కాబట్టి నేను కొంచెమే వేసాను సాల్ట్. అండ్ నెక్స్ట్ నేను మిక్స్ చేసా. బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కర్డ్ వేయాలండి. కర్డ్ కూడా నేను ఒక 10 రూపీస్ ప్యాకెట్ ఉంది. అది నందిని కర్డ్ ప్యాకెట్. నేను హాఫ్ కర్డ్ ప్యాకెట్ వేసేసాను. కర్డ్ ఎంత బాగా వేస్తే అంత బాగా మనకి టేస్ట్ అనేది వస్తుంది. కొంతమంది స్టార్టింగ్లోనే వేసేస్తారు. కానీ నేను అవన్నీ ఫ్రై అయిన తర్వాత నేను కర్డ్ అనేది వేస్తా. అది కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇలా మనకి కనిపిస్తుంది ఆయిల్ కొంచెం పైన. నేను కొన్ని వాటర్ కూడా మిక్స్ చేస్తున్నాను. 1½ రైస్ తీసుకున్నాను. ఆ 1½ రైస్కి నేను ఒక గ్లాస్కి 1½ వాటర్ వేస్తున్నాను. మీరు కూడా అలానే చేయండి. ఒక గ్లాస్ రైస్కి మనం 1½ గ్లాస్ వాటర్ అనేది పోయాలి. ఆ వాటర్ పోసాం కదా, అది అంతా మిక్స్ చేసుకోవాలి బాగా. అంతా మనం మసాలాలు, మష్రూమ్స్, వెజిటబుల్స్ అన్నీ వేసాం కదా,
అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ తర్వాత బాగా ఉడకాలి. బాగా వాటరు ప్లస్ మష్రూమ్స్, వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడికిన తర్వాత మనం సాల్ట్ అయిందా లేదా అని అప్పుడు టేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఒక 2 అవర్స్ బిఫోరే నేను రైస్ అనేది నానబెట్టుకున్నాను ఒక గిన్నెలో. మనం రైస్ తొందరగా కావాలి అంటే మనం ముందుగానే రైస్ నానబెట్టుకొని ఉండిండాలి. నేను అదే చేశాను. ఇది చూడండి బాగా వాటర్ అనేది బాగా వేడెక్కాయి. నేను అందులోకి రైస్ వేస్తున్నాను. ఉన్న రైస్ అంతా వేసేసిన తర్వాత నేను కొంచెం పైన ఆయిల్ వేస్తే వేసుకోవచ్చు. లేదంటే లేదు. కొత్తిమీర అయితే వేస్తాను నేను. లాస్ట్‌లో వేస్తాను. అప్పుడే అయితే వేయను. రైస్ అంతా వేశాను. మరి రైస్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ రైస్ అంతా మసాలాలు పట్టాలి గదా! సో, నేను బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత ఆహ్, మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ముందుగానే మీరు రైస్ అనేది నానబెట్టుకొని అన్నీ కట్ చేసుకొని పెట్టుకోండి. బిర్యానీ అనేది తొందరగా మనకి రెడీ అయితుంది. కుక్కర్‌లో అయితే మనకు 5 మినిట్స్ లోపల అయిపోతుంది. చూడండి రైస్ వేసాను. బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత కొంతమంది సాల్ట్ చెక్ చేసుకుంటారు. నేను వాటర్ వేసిన తర్వాతే చెక్ చేసుకున్నాను. నేను మూత పెట్టేసాను. వాటర్ అన్నీ రైస్ అన్నీ వేసేసా కదా! ఒక 3 ఆర్ 4 విజిల్స్‌కి బాగా అయితుంది. చూడండి బాగా అయ్యింది. మష్రూమ్ అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. నేను